15వ బ్రిక్స్ సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలో జోహన్నీస్బర్గ్లో ఆగస్ట్ 22 నుంచి 24 వరకు జరగనుంది. మరికొద్ది గంటల్లో మోడీ గారు బ్రిక్స్ సదస్సు కోసం జోహన్నీస్బర్గ్ బయలుదేరి వెళ్ళనున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు మోడీ గారు ఆగస్ట్ 25వ తారీఖున గ్రీస్కి కూడా వెళ్ళనున్నారు. బ్రిక్స్ సమ్మిట్ ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల్లో 2019 తర్వాత 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ వర్చువల్గానే జరిగింది కోవిడ్ వల్ల. మళ్ళీ ఇన్ పర్సన్ మీట్ అనేది 3 ఇయర్స్ తర్వాత జరగటం. ఈ సంవత్సరం బ్రిక్స్ సదస్సు యొక్క థీమ్ ఏంటంటే బ్రిక్స్ అండ్ ఆఫ్రికా పార్ట్నర్షిప్ ఫర్ మ్యూచువల్లీ యాక్సిలరేటెడ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజివ్ మల్టీలేటరలిజం. బ్రిక్స్ మరియు ఆఫ్రికా అందరూ సయోధ్యతో అందరికీ ఉపయుక్తంగా ఉండే అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి మరియు సమ్మిళిత బహుళద్రవ ప్రపంచం, దీని మీదే బ్రిక్స్ థీమ్ అన్నమాట ఈ సంవత్సరం. అయితే 15వ బ్రిక్స్ సమ్మిట్ కోసం భారతదేశం నుంచి ప్రధాని మోడీ గారే కాదు, ఒక పెద్ద బిజినెస్ డెలిగేషన్ కూడా వెళ్తుందన్నమాట. వీళ్ళందరూ కూడా సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ ట్రాక్ మీటింగ్స్ చాలా అటెండ్ అవనున్నారు. బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ ఉమెన్ బిజినెస్ అలయన్స్, బ్రిక్స్ బిజినెస్ ఫోరం, ఇలా రకరకాల ట్రాక్స్ సమ్మిట్స్ అంటే వాళ్ళ డిస్కషన్స్ జరగనున్నాయన్నమాట బ్రిక్స్ సదస్సు దృష్ట్యా. అండ్ దాంతోపాటు సౌత్ ఆఫ్రికా ఈసారి బ్రిక్స్ సదస్సుకి చాలా దేశాలని ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి బయట నుంచి పిలిచిందనమాట బ్రిక్స్ సదస్సుకి అటెండ్ అవ్వమని చెప్పి. అయితే మోడీ గారు ముఖ్యంగా చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయనున్నారు. మోడీ గారి విషయానికి వస్తే బ్రిక్స్ ఆఫ్రికా రీచ్ అండ్ బ్రిక్స్ ప్లస్ డైలాగ్ ఇలాంటి సదస్సులకి ఇంటర్నల్గా చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ అవనున్నారనమాట. ముఖ్యంగా ఈ సంవత్సరం 30th యానివర్సరీ ఆఫ్ ఇండియా సౌత్ ఆఫ్రికా డిప్లొమాటిక్ రిలేషన్స్ అనమాట. 30 సంవత్సరాలు ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యి. అండ్ సౌత్ ఆఫ్రికాకి మోడీ గారి ప్రధానిగా ఇది 3వ విజిట్. అండ్ చైనా నుంచి షీ జిన్పింగ్ గారు రానున్నారు. షీ జిన్పింగ్ మధ్య మోడీ గారి మధ్య బయలేటరల్గా ఉన్న బ్రిక్స్ సదస్సు పక్కన ఏమైనా సదస్సు జరగబోతుందా వీళ్ళిద్దరి మధ్య అంటే దాని మీద పూర్తి స్థాయి క్లారిటీ లేదు. ఈ సదస్సుకి మనం చూస్తే కనుక రష్యా నుంచి పుతిన్ గారు రావట్లేదని తెలుస్తోంది. అక్కడి నుంచి ఫారెన్ మినిస్టర్ వస్తున్నారు. పుతిన్ గారి మీద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ ఉన్నందున ఉక్రెయిన్ యుద్ధంలో పిల్లల హక్కులు కాలు రాసినందువల్ల ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఇచ్చారనమాట ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వాళ్ళు. సౌత్ ఆఫ్రికా ఐసీసీలో మెంబర్ కాబట్టి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో పుతిన్ గారు కనుక ఐసీసీకి అటెండ్ అయితే ఆయన అరెస్ట్ చేయాల్సి వస్తుంది సౌత్ ఆఫ్రికా. సో పుతిన్ గారు అరెస్ట్ కావట్లేదని తెలుస్తుంది అనమాట. దీంతోపాటు మీకు తెలుసు బ్రిక్స్ అనే పదం ముందుగా బ్రిక్ అనే పదం నుంచి వచ్చింది, BRIC, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, తర్వాత సౌత్ ఆఫ్రికా చేరింది. ఈ బ్రిక్ అనే పదాన్ని గోల్డ్మన్ సాచ్ కంపెనీకి చెందిన జిమ్ ఓనీల్ అని ఆయన కాయిన్ చేశారనమాట. బేసికల్గా ఇది ఇన్ఫార్మల్గా స్టార్ట్ అయ్యి స్లోగా అది ఫార్మల్గా వెళ్ళిపోయి 2009 నుంచి ఫార్మల్ సమ్మిట్స్ జరుగుతున్నాయి అనమాట. మొదట్లో ఇది ఎకనమిక్ మ్యాటర్స్ అడ్రస్ చేసేది, తర్వాత జియో పొలిటికల్ కన్సర్న్స్, ముఖ్యంగా కౌంటర్ వెస్టర్న్ బ్లాక్ అని కొంతమంది విమర్శకులు అంటుంటారనమాట బ్రిక్స్ని. ఇది కౌంటర్ వెస్టర్న్ బ్లాక్, వెస్టర్న్ సిస్టమ్స్ని ముఖ్యంగా G7ని కౌంటర్ చేయడానికి ఈ బ్లాక్ ఏర్పడిందని చెప్పి. సో యూపీఎస్సీలో కొన్ని సంవత్సరాల క్రితం క్వశ్చన్ వచ్చింది, ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందని చెప్పి. ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ 2009లో రష్యాలో జరిగిందనమాట, ఎకతెరిన్బర్గ్, రష్యా. సో తర్వాత సెకండ్ బ్రిక్స్ సమ్మిట్ బ్రెజిల్లో జరిగింది 2010లో, థర్డ్ బ్రిక్స్ సమ్మిట్ 2011 చైనా జరిగింది, ఫోర్త్ బ్రిక్స్ సమ్మిట్ 2012 ఇండియా జరిగింది, ఫిఫ్త్ బ్రిక్స్ సమ్మిట్ 2013 సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఇలా బ్రిక్స్ సదస్సులు జరుగుతూ 2021లో ఇండియాలో జరిగింది బ్రిక్స్ సమ్మిట్. అయితే ఇండియా హోస్ట్ చేసింది బ్రిక్స్ సమ్మిట్, ఎందుకంటే అప్పుడు కరోనా ఉంది కాబట్టి. 2022 చైనా హోస్ట్ చేస్తుంది. ఇప్పుడు 2023 మనం చూస్తే సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ బ్రిక్స్ సమ్మిట్ సంబంధించిన చాలా అంశాలు వార్తలు ఉన్నాయి 15th బ్రిక్స్ సమ్మిట్ ఎజెండాకి సంబంధించి. ముఖ్యంగా ఒకటి ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిక్స్. దాదాపు 20 దేశాలు బ్రిక్స్కి మెంబర్షిప్ కోసం బ్రిక్స్లో మేము తాము చేరుతామని అప్లికేషన్ పెట్టాయంట. సౌత్ ఆఫ్రికా చెప్పింది, హోస్ట్ చేసిన సౌత్ ఆఫ్రికా మేము బ్రిక్స్ ఎక్స్పాన్షన్కి చాలా సపోర్టివ్గా ఉన్నా ఉంది. చైనా కూడా సపోర్టివ్గా ఉన్నట్టే అర్థమవుతుంది. అయితే భారతదేశం ఈ ఎక్స్పాన్షన్ ఏ విధంగా చూస్తుంది అనేది ఒకటి చూడాలన్నమాట. తర్వాత బ్రిక్స్ నేషనల్ కరెన్సీస్లో ట్రేడింగ్ కూడా ఎజెండాలో ఉండబోతుంది. అంటే ఆయా దేశాలు జాతీయ కరెన్సీస్లో కూడా ట్రేడింగ్, ఎకనమిక్ యాక్టివిటీలో ట్రేడింగ్ అనమాట. బ్రిక్స్ ఎజెండాకి సంబంధించి గ్లోబల్ సౌత్కి సంబంధించిన కీ ఇష్యూస్, క్రూషియల్ ఇష్యూస్ కూడా డిస్కషన్లోకి రానున్నాయి. మోడీ గారు అందరూ గ్లోబల్ సౌత్ మొత్తం కలెక్టివ్గా వర్క్ చేయాలన్నారని అనేక అంశాల్లో గ్లోబల్ సౌత్ అంటే పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్నీ కలిసికట్టుగా పనిచేయాలని మోడీ గారు చెప్పదలుచుకున్నట్టుగా అర్థమవుతుంది.
అయితే చైనా మాత్రం బ్రిక్స్ని యాంటీ వెస్టర్న్ నెరేటివ్ G7కి ధీటుగా తీసుకురావాలనుకుంటుందన్నమాట. ముఖ్యంగా బ్రిక్స్ని ఎక్స్పాండ్ చేస్తే ఆ జీడిపిస్ అన్ని కలిపి G7 కన్నా గొప్పగా అవుతాయి, మనం ఇంకా స్ట్రాంగ్గా కలెక్టివ్ ఫోర్స్గా ఉండొచ్చు అని చెప్పి చైనా అనుకుంటున్నట్టు అర్థమవుతుందన్నమాట. ముఖ్యంగా G7ని కౌంటర్ చేయాలంటే చైనాకి ఇది ఒక దాడి, అంటే ఇది ఒక పెద్ద వెపన్లా ఉపయోగపడే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే చైనా బ్రిక్స్ సంబంధించి చాలా ఆశలే పెట్టుకున్నట్టు తెలుస్తోంది ఈ బ్రిక్స్ సమ్మిట్లో ఎక్స్పాన్షన్ సపోర్ట్ చేస్తూ. ఇక్కడ బ్రిక్స్ సదస్సులో ఈ సదస్సులో ఎజెండా పూర్తి స్థాయిలో ఇంకా డెవలపింగ్లోనే ఉందంట. మోడీ గారి ఎజెండా కూడా ఎవరెవరిని మీట్ అవుతారనేది. అయితే ఈ బ్రిక్స్ సదస్సు అవుట్కమ్ గురించి 2 రోజుల తర్వాత ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ బ్రిక్స్ అనేది బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చిన తర్వాత దాని యొక్క రిలవెన్స్ ఇంకా బాగా పెరిగింది. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా మనకి ఎగ్జామ్‌కి చాలా ఇంపార్టెంట్.